పిల్లలకు చలి వచ్చిందని మేము ఉండేది. ఉంటే మా పెద్దలు చెప్పేది కదా, చలి అంటే ఏంది, చలి ఇప్పుడు ఎందుకు వస్తుంది పిల్లగాళ్ళారా, దసరాకు వస్తుంది, దసరాకు దళ్ళళ్ళకి వస్తుంది, దీపావళికి దిగుళ్ళకి వస్తుంది అని చెప్తే మేము బాగా నవ్వేది. దసరాకు దీపావళి ఏంది, దిగుళ్ళకి ఏందంటే లేదు లేదు అట్లనే వస్తుంది చలి, సంక్రాంతికి సంకలు లేవనియ్యి, పుష్యమాసంలో పూసగుచ్చ కూడా చేతులు రాకుండా అయితే, మాఘమాసంలో మండి మంటల్లో పడతాం, చలికాలం ఇదేమంటే అది. వెనకట మేము మంటలు చేసుకొని కూర్చుండేది, అరికట్లను కట్టుకొని నిప్పు దగ్గర కూర్చుంటే అరికట్లం కట్టేది ఏందని మేమే అడిగేది మా పెద్దల. అడిగితే అరికట్లం అంటే ఒక చిన్న శాలువ తీసి నెత్తి మీదకి వెళ్ళి కట్టుకునేది. కట్టుకొని నిప్పు దగ్గర కూర్చుంటే నిప్పుతోటి సిలగాటం ఆడకుండ్రి, నిప్పు అంటుకుంటుంది, దూరం ఉండుండ్రి, నెగడి పెట్టిన వాని దగ్గరికి పోకుండా అనేది నెగడి పెట్టేది మేము ఆ రోజుల్లో. అడవి నుంచి పెద్ద మొట్లు అప్పుడే వేసుకొచ్చేది, ఇంత లావు వేసుకొస్తే 4 నెలలు పెట్టేది నెగడింటి ముందు. నెగడి పెట్టి అందరం 3 గంటల రాత్రి లేచి ఆ నెగడి కాడ కూర్చుండి, ఇక మనం వెనకటంటే వాళ్ళ వెనకటి ముచ్చట్లు చెప్పుకుంటా, మంటలు కాక్కుంటా, ఈరోజు ఈ చలి పెడుతుంది, ఆ రోజు ఆ చలి పెడుతుంది. మాఘమాసంలో చడలమ్మ జాతర పోయేది. జాతర పోతే ఎడ్లు బండి కట్టుకొని ఒక బండిలో ఒక 4-5 మనుషులం పోతా అంటే, మొగోళ్ళు బండి తోలుతా అంటే పగ్గాలు చేతులు ఇట్లా గుంజకచ్చేది. మాఘమాసంలో చలికి గుంజకత్తే ఆ బండ్లు ఆపు చేసుకొని అడవిలో కట్టె పుల్లలు ఏరుకొని కాసేపు ఆడ చలిగాగి మళ్ళీ లేచి అవి దూరుకొని సందకాడ బండ్లు కట్టుకొని సరళమ్మ తీర్థం పోతే ఘటం అన్నది ఇప్పుడు ఉన్నది. ఆ ఘటం కాడికి పోయేటానికి ఆడమల్ల మంట పెట్టుకునేది. మంట పెట్టుకొని చేతులు కాపుకొని ఆ బండ్లలో ఎక్కిపోయినాక అక్కడ అనుకునేది మాఘమాసం సరే మామూలు కాదు, సరళమ్మ తీర్థం ముందట బాగా పెడుతుందని జనాలు అనుకొని ఆడికి పోయి మళ్ళా చోటు చూసుకొని బండ్లు ఇప్పుకొని మళ్ళా కట్టె పుల్లలు ఏరుకొని మంట పెట్టుకొని ఆడికి వెళ్ళి వచ్చినాక అప్పుడు సరళమ్మ తీర్థం దగ్గర చాలా చలి పెడుతుందని మాటలు అనుకునేది. మేము సడలమ్మ తీర్థం అంటే అది మేడారపు సమ్మక్క సారలమ్మ జాతరని మేము సడలమ్మ తీర్థం అని అంటాం. ఇంకా బాగా చలి పెడితే ఏం చేసేది, నెగడి పెడితే నిప్పులు పడి ఉండేది. 1 గంట సేపు మండినాక ఆ నిప్పులను కుండ బలగొట్టిన పెంకలు ఆడ దాచుకునేది. అవి రోజు పెట్టుకునే పెంకల్లో నిప్పులు తెచ్చి అప్పుడు నులక మంచాలి, నవారంటే తెలియదు, ఆ నులక మంచాల కింద పెట్టుకొని చెద్దరు కప్పుకొని పిల్లలని బొత్తలు వేసుకొని పండుకొని ఉబ్బగుండేది. మంచిగా నిప్పులతోటి చలి చాలా తగ్గేది. కానీ ఆ నిప్పుల సెకకు ఏడగోకు తేడ మచ్చలు అయ్యేది, వాటిని అగ్గి మచ్చలని అనేది. అగ్గి మచ్చలని మా అత్తలు గిట్టని పిల్లగాళ్ళారా పిల్లలకు అగ్గి మచ్చలు పడతానికి చాలు అనేది.